Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is patient endurance. Patient endurance. సహనముతో ఓర్చుకొనుట. The text is of letter to the Hebrews, chapter 6, verse 15. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. 13-14 వచనాలు చదువుకుందాం. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాడిని తోడ ప్రమాణం చేయలేకపోయిన గనక తన తోడ ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేదును అని చెప్పాను. ఆ మాట నమ్మి అది ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. దిస్ వాజ్ ఎంఫసైజ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, demonstrating that while His promise may be delayed, they are not denied. దేవుని యొక్క వాగ్దానము ఆలస్యం కావచ్చు కానీ ఆయన డినై చేసే దేవుడు కాదు, తృణీకరించే దేవుడు కాదు. ఎందుకనగా ఈజ్ ఫెయిత్ఫుల్. నమ్మదగిన దేవుడు, తన వాగ్దానం పట్ల నమ్మదగిన దేవుడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ ఆల్ హిస్ ప్రామిసెస్ కన్సర్నింగ్ యూ అండ్ మీ. Believers must cultivate perseverance, trusting His unfailing word to inherit blessings. దేనికి వాగ్దానం స్వతంత్రించుకోవడానికి మనము ఈ ఓర్పు సహనాన్ని అలవర్చుకోవాలి. 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. 11-12 వచనం కలిపి రాయబడి ఉన్నాయి. మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకోవడానికి వారిని పోలి నడుచుకొని మీరు ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగ నిమిత్తము మీరు ఇదివరకు కనపరచ ఆసక్తిని తుదమటుకు కనపరచు అపేక్షిస్తున్నాము. ఓర్పు చేతను వాగ్దానం స్వతంత్రించుకోవాలండి. వీ నీడ్ పేషెన్స్ టు ఇన్హెరిట్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. అబ్రహాం రిమైన్డ్ స్టెడ్ఫాస్ట్, showing the perfect patience. పరిపూర్ణమైన సహనాన్ని అబ్రహాము చూపించాడు. ఆయన perseverance in faith is the path to receive God's blessings. ఓర్పు అనే దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి దోహదం చేస్తుంది. God's word is unfailing. God is trustworthy. Trust God's timing. Cultivate patience in our life. ఈనాడు చాలా మంది సహనము ఓపిక నశించిపోతున్నది. ఓర్చుకోవాలి. ప్రసన్న బోల్ట్ కదాశ్రాలు మంచి పాట ఒకటి పాడింది. ఓర్చుకో ఓర్చుకో ఓర్చుకొని మన జీవితంలో మనం ఓర్చుకోవాలి. ఓరిమ అవసరం. వెంటనే జరగవచ్చు, జరగకపోవచ్చు, ఆలస్యం కావచ్చు, అలక్ష్యాలు కాదని గ్రహించి దేవుడు నమ్మదని విశ్వసించి ఫైండ్ అష్యూరెన్స్ ఇన్ స్క్రిప్చర్స్. వాక్యం ద్వారా స్థిరపరచబడాలి, నిశ్చయిత మనం పొందుకోవాలి. అబ్రహాము దేవుని మాట నమ్మాడు, విశ్వసించాడు. ఓరిమితో అతను ఓర్పుతో సహించి, ఈ మాట అండర్లైన్ చేసే ఓర్పు. ఓర్పు ఎంతకాలం సహించాలండి? నేను ఇంతకాలం ఓర్చుకోవాలి. అది కాదంటారు ఈనాడు, నా వల్ల కాదంట. ఓర్చుకోవాలి, ఓర్చుకోవాలి. అబ్రహాముకు మాదిరిగా ఉన్నాడు. ఓర్పుకు సహనానికి ఒక ప్రతీకగా నిలిచాడు ఆయన. పేషెంట్ ఎండ్యూరెన్స్, బ్లెస్సింగ్స్, ఎన్నో ఆశీర్వాదం మనం పొందుకుంటాం మనం. కాబట్టి ప్రియులారా, అబ్రహాము వలె మనం ఓర్పుతో సహించి, ఓర్పుతో సహించి
ప్రభు సహన చక్రవర్తి. ఎన్ని వచ్చినా, మన కష్టములు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సహించుకోవాలి. ఓర్మి మనకు అవసరం, ఓర్పు అవసరం. అలాంటి ఓర్పును కల్టివేట్ చేసుకోవడానికి, అలవర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతమైన స్తోత్రాలు తండ్రి. Be patient endurance to inherit your eternal promises. సహనముతో, ఓర్ముతో ప్రభువా వాగ్దాన ఫలం ప్రతి బిడ్డ పొందుకోవడానికి కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.